గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 11:30కి మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఫైల్ రెడీ చేసావా? చేశాను సార్. వెరీ గుడ్. అలా చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే నేనంటే మీకు అంత ఇష్టం అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ అంత ఫీల్ అవ్వకు. ఇష్టం అంటే జస్ట్ ఇష్టం అంతే. ఆ మాత్రం ఇష్టం ఉంటే చాలండి, మిగతాది నేను కష్టపడతాను. హలో. డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావేంటి? ఒళ్ళు ఎలా ఉంది? నా వల్ల డబ్బ పండు రంగులో మిసమిస మెరిసిపోతుంది. మీ తాతకి మా తాత ఫ్రెండ్ కదా అని నీకు ఉద్యోగం ఇచ్చాను. నువ్విలా మెలికలు తిరుగుతూ మెలికలేసి మాట్లాడావంటే నిన్ను వెంటనే మీ ఊరు కాదు ఆ ఖాన్గఢ్ స్కూల్లో జాయిన్ చేస్తాను. అమ్మో, ఖాన్గఢ్ స్కూల్ అన్నా? ఆరిఫ్ ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఓన్లీ ఫర్ జెంట్స్, మగవాళ్లకు మాత్రమే అని ఎందుకు పెట్టానో తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? ఇవాళనే జాయిన్ అయినా కదా. చెప్తాను రా భయ్. ఆ అప్పారావు గాడు ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి మగవాళ్ళైన వాడు ఆడవాళ్లకు నేర్పిస్తున్నాడు. మరి మనం మగవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి ఆడవాళ్ల చేత నేర్పిస్తున్నాం. మీ బుర్ర చాలా గట్టి సార్. అరే బుర్ర మాత్రమే గట్టిది కాదురా బాయ్, బాడీ ఇంకా గట్టిది. మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్. ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా నీకు? తెలియదు సార్. నాలో ప్రవహిస్తున్నది నవాబుల రక్తం. గట్లనా సార్? ఇగో సార్, గీడు నా పెద్ద కొడుకు. గీడు సార్? గాడే ఎడమ చేత్తో 40 మందిని, కుడి చేత్తో 80 మందిని కొడతాడు. రెండు చేతితో కలిపితే ఎంత మందిని కొడతాడు సార్? ఒక్కళ్ళని కొట్టాడు. ఏ గది వాని స్టైల్. ఓహో, సింగిల్ హ్యాండ్ ఫైట్. వీడు నా మన్మడ్. గీడు సార్? వాడే. వాడు తుపాకీ పట్టుకుని వేటకెళ్తే 100 సింహాల్ని 200 పెద్ద పులుల్ని సింగిల్ బుల్లెట్ తో చంపేస్తాడు. ఇప్పటికి ఎన్ని సింహాలను చంపిండు? ఒక్కదాన్ని చంపలే. ఏ చెప్తా. వానికి జీవ హింస అంటే ఇష్టం ఉండదురా బై. ఓహో, హింస వాడికి ఇష్టం ఉండదు, పెళ్లి నీకు ఇష్టం ఉండదు. ఇంతకీ ఈవిడెవరు సార్? అరే అది కాబోయే బీవి. కాబోయే భార్య. మరి ఇప్పటిదాకా కొడుకులు మనవల గురించి చెప్పినావు కథ. అరే వాళ్ళు ఇంకా పుట్టలేదురా బై. పుట్టాక అంత గొప్ప వాళ్ళు అవుతారన్నమాట. కన్ఫ్యూజ్ కాకు. ఇప్పటిదాకా నీకు చెప్పింది గత చరిత్ర కాదు, జరగబోయే చరిత్ర. చరిత్ర సంగతి తర్వాత, ముందు నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావా చెప్పు. అప్పారావు మీద కేసు గెలిచాక. ఆ కేసు గెలిచేసరికి నా వయసు అయిపోతుంది, నీ ఆయుష్ తీరిపోతుంది. తర్వాత ఏం చేసుకుంటాం? ఈ కేసుకు పెళ్లికి లింకేంటి సార్? మా ముత్తాత తాతకి మా బామ్మ అదే 20 లైసెన్స్ లేని పెళ్ళామనుకో రాదు. అంటే ఇంచుమించు అలాంటిది అనుకో రాదురా. మా నిజాం నవాబ్ ముత్తాతకి గీ అప్పారావు గాని ముత్తాత డ్రైవింగ్ నేర్పి 200 గజములు పుక్కట్లా కొట్టేసిండ్రా పై. మరి గా స్థలానికి వారసుని నేనే కదా. అవును. అందుకనే వాని మీద కోర్టులో దావా వేసిన. ఆ కేసు గెలిచేదాకా పెళ్లి చేసుకోకూడదని శపథం చేసిన. మంచి పని చేసినావు. చస్తే జనంలో పెళ్లి ముసలి కస్టమర్ వస్తుండు. అరే ముసలడింద్రబై ఆడవాళ్ళు నేర్పుతామంటే కబరస్థాన్ లో శవం కూడా లేచి వస్తుంది. మీరే నీ కంటికి నేను యంగ్ బాయ్ లా కనబడ్డాను అంటే దాని అర్థం అంటే మా సార్ కంటి జబ్బు దాని అర్థం. చూపే వాడంతే మాట్లాడతాడు, మీరేం పట్టించుకోకండి సార్. నిన్ననే రాజమండ్రి నుంచి 4 ఫ్రెష్ అమ్మాయిల్ని పిలిపించాం. ఫ్రెష్ అలా లైసెన్స్ చేతికి వచ్చింది, ఇలా తెప్పించారు. ఏ లైసెన్స్? డ్రైవింగ్ లైసెన్స్. ఎంత? 1500. గంటక కాదు, నెలకి. నెలకి 1500 అంటే చాలా చీపే. ఏమాత్రం సంపాదిస్తున్నావు? 5-6 వేలు. అంతేనా? నీకంటే ఆ గుండెమే బెటర్. ఏమా 4 అమ్మాయిలు పెట్టుకుని నెలకు 40-50 వేలు సంపాదిస్తుంది తెలుసా? అరే గుండమ్మకి నాకు పోలిక పెడతావేంది భయ? అది ఇలాంటిది అనుకున్నావా? ఇలాంటిది కాకపోయినా ఇంకో లాంటిది కదా. చూడు, నీకు నా సంగతి నా స్కూల్ సంగతి తెలియనట్టుంది. తావంటే వెళ్ళిపోతున్నాను పిలిచి ఎందుకు వెళ్తున్నానో ఎవరి కోసం వెళ్తున్నానో తెలుసుకోకుండా రా 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 ఫ్రెష్ 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 అని పిలిచేస్తున్నారు. చూడే, నేను చెప్పినట్టుగా ఎన్నుకొని బాంబే నుండి ఒక 20 మందినో 30 మందినో అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుండమ్మ కంపెనీలో ఒక కంపెనీ పెట్టుకో. నీ ఫేస్ కదే బెటర్. శివపుత్ర అని అరిచేయడం కాదు. బాంబే నుండి అమ్మాయిలు రాగానే నాకు ఫోన్ కొట్టు, నేను వెంటనే వచ్చేస్తాను. ఇది ఎలాగుంది? అసలే కొట్టుకోవాలంటే మధ్యలో ఈడెందుకు సార్? అవురా, వాడు వేస్ట్ ఈడు వేస్ట్, నువ్వే ఊరుకోండి సార్. ఓ అని కొడతా ఉన్నారు.
మీరు లేడీస్ తో నేర్పిస్తా అని చెప్పి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. అదే అప్పారావు లేడీస్ నేర్పుతూ మంచి పేరు తెచ్చుకుంటుండు. అది సార్ అదృష్టం అంటే. అవురా